చేసి తప్పుడు చేసేవాడిని, తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, క్షమించదు. ఐ వెరీ క్లియర్ అన్నారు. కానీ ఈ ప్రాసెస్లో బకాసురుని చూసాం, రావణాసురుని చూసాం, దుర్యోధను చూసాం, లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులను చూసాం. వాళ్ళు ఇట్నే విర్రవీగారు, ఇష్టానుసారంగా చేశారు, మభ్యపెట్టారు. వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూసాం. భస్మాసురుడు ఏం చేశాడో చూసాం. వరం ఇచ్చిన శివుడి మీదనే భస్మాసురుడు హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు. వీడు అంటే ఆయన దేవుడు. ఎంత దేవుడు అంటే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఖాళీగా కూర్చుంటే మరి ఏదో చేయాలిగా. మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్దారుల విషయంలో మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు. నిమ్మగడ్డ, అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లెటర్లు పంపించి, నోటీసులు పంపించి, రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండడానికి వీల్లేదు. 66 లక్షల మంది నడుస్తూ వస్తారో చస్తారో మాకు అనవసరం, వాళ్ళు నడిచి రావాల్సిందే. ఖాళీ లేవు కదా నాకు తెలియదు, సచివాలయానికి రావాల్సిందే, ఆ ఆఫీస్కి రావాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, లేదా పోండి. నీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 4,000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది? 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్లో చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు, పెద్ద వాళ్ళు, వ్యవస్థలు అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట. మనవాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టించుకున్నాడు, ఇంట్లో అన్నం తింటున్నాడు, సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు. వేరాస్ 66 లక్షల మంది ఈ లబ్ధిదారులు ఎండలో నడవలేక వెళ్తుంటే, మంచాల మీద తీసుకెళ్తుంటే, సైకిళ్ళ మీద తీసుకెళ్తుంటే 30 మంది పైగా చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆడకు వస్తేనే పింఛనియాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎందుకు కోపం ఈ 60 గుడ్డోళ్ళ మీద? వీళ్ళు నాకు ఓటేలా పోయినసారి జగన్ గారికి వేశారు ఓటు, అందుకని వీళ్ళంతా చూస్తా. ఇది ఒక్క నారా చంద్రబాబు నాయుడికే కాదండి, దీంతో పాటు 3 ఉన్నారు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నవాళ్ళు. 1 నారా చంద్రబాబు నాయుడు, 2 బాలకృష్ణ గారు, 3 నారా లోకేష్ గారు, 4 అబోవ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. మీ 4 నాశనం అయిపోతారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే, నాశనం అయిపోతారు. ఎవరు కులం పిచ్చ ఉందో, ఎవరికి మతం పిచ్చ ఉందో వాళ్ళని ఓటుతో రాజకీయ సమాధి చేయండి. ఎవరిని? ది గ్రేట్ చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, ఈ లోకేష్ అనేవాడిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళని జీవితంలో మిమ్మల్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా తరిమి కొట్టండి ఓటుతో. అప్పుడు మన ఆంధ్రదేశం చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటుంది. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా.